జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే 1300 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయన్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఏడాది నుంచి బకాయిల చెల్లింపులు లేవని, చాలా ఆసుపత్రులు దివాళా స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక భారాన్ని భరించలేక వైద్యులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే 1300 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఏడాది నుంచి బకాయిల చెల్లింపు లేవని, చాలా ఆసుపత్రులు దివాళా స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక భారాన్ని భరించలేక వైద్యులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక. సంతోష్, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోబోతున్నాయి. అయితే ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ మరొక 10 రోజుల్లో కనుక తమ బకాయిలు చెల్లించకపోతే పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్కి సంబంధించిన సేవల్ని కూడా నిలిపివేస్తామని చెప్తున్నారు. అయితే 2023 నుంచి కూడా దాదాపుగా 900కు పైగా 980 కోట్లకు పైగా బకాయిలు ఉంటే దాన్ని తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి నెల 100 కోట్ల వరకు కూడా విడుదల చేస్తూ వచ్చింది. అయితే గత జనవరి వరకు కూడా మళ్ళీ ఆ బకాయిలు తీవ్ర రూపాన్ని దాల్చడము, ఆ తర్వాత జనవరిలో మరొకసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పి ఇటు తన్హా చెప్పటము, ఇతర ఆసుపత్రులు చెప్పడంతో ఇటు చర్చలకు పిలిచిన ప్రభుత్వము చర్చలకి పిలిచి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత లేదు తాము అంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా ప్రతి నెల విడుదల చేస్తామని చెప్పారు. కానీ గత జూన్ నుంచి మళ్ళీ యథావిధిగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీంతో దాదాపుగా 1300 నుంచి 1400 కోట్ల రూపాయలు నెట్వర్క్ హాస్పిటల్స్కి బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ 10 రోజుల్లో కనుక ఈ బకాయిలకు సంబంధించిన క్లారిటీ ప్రభుత్వం ఇవ్వకపోతే కనుక 31st నైట్ నుంచి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 471 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా అందులో దాదాపుగా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఇప్పటికీ ఆరోగ్యశ్రీ సేవలు, జేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ సేవలు అందుతున్న పరిస్థితి. అయితే దీంతో ఇక్కడ హాస్పిటల్స్కి బకాయిలు చెల్లించకపోవడంతో కనీసం ఆ బిల్డింగ్ రెంట్స్ కట్టుకోలేక, ఇటు వైద్యులకి సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, అట్లాగే వారికి ఎవరైతే మందుల సరఫరా చేస్తారో, ఎక్విప్మెంట్కి సంబంధించిన సరఫరాలు జరుగుతాయో వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా చెల్లింపులు చేయలేకపోతున్నాము. దీంతో తాము అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో ఇటు నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ బకాయిలు చెల్లింపులు ఆలస్యం కావటం వల్ల క్లోజ్ అయిన పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉండటంతో ఇబ్బందులు పడ్డ ఇటు నెట్వర్క్ హాస్పిటల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కొంత బకాయిలు వస్తున్నాయని ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో మళ్ళీ అది కథ మొదటికి వచ్చింది అనేసి నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బకాయిలు కనుక 10 రోజుల్లో చెల్లించకపోతే 31 రాత్రి నుంచి తాము ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఇటు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధిక.